నమస్కారం. ఈనాటి మన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన ఆసక్తికరమైన మెకానిజం గురించి డీకోడ్ చేయబోతున్నాం. దేశ అత్యున్నత న్యాయస్థానం తన బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, అసలు ఏ కేసులను తన పరిధిలోకి రానిస్తుందని ఈ ప్రయాణంలోకి ఉత్సాహంగా అడుగుపెడదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. కింది కోర్టులో ఓడిపోయిన ప్రతి ఒక్క సివిల్ కేసుకి సుప్రీంకోర్టులో విచారణకు వెళ్లే అర్హత ఉంటుందా? మన దేశంలో నిత్యం లక్షలాది కేసులు నమోదవుతూనే ఉంటాయి కదా. ఆ కక్షిదారులందరూ నేరుగా సుప్రీంకోర్టు తలుపుల తడితే పరిస్థితేంటి? అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుల ప్రవాహంలో మునిగిపోకుండా అత్యంత ముఖ్యమైన న్యాయసూత్రాల మీదే దృష్టి పెట్టేలా తనను తాను ఎలా కాపాడుకుంటుంది? దీని వెనుక ఉన్న అస్సలు రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. సరే, ఈరోజు మన చర్చ ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. ముందుగా ది అల్టిమేట్ జ్యుడిషియల్ గేట్వే గురించి చూద్దాం. తర్వాత సివిల్ కేసుల నిర్వచనం, ఆపై తప్పనిసరి అయిన హైకోర్టు సర్టిఫికేట్, వాల్యూ వర్సెస్ లీగల్ ఇంపార్టెన్స్, మరియు చివరగా ప్రొటెక్టింగ్ లీగల్ యూనిఫార్మిటీ. ఇలా ఈ అంశాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి స్పష్టంగా అర్థం చేసుకుందాం. మొదటి విభాగం ది అల్టిమేట్ జ్యుడిషియల్ గేట్వే, సెటింగ్ ద బౌండరీస్ ఫర్ ది హైయెస్ట్ కోర్ట్. సుప్రీంకోర్టు అనేది మన అంతిమ అధికారం, దేశ అత్యున్నత న్యాయపీఠం. కానీ దేశంలో ఉన్న ప్రతి చిన్న వివాదాన్ని వారు వినలేరు, వాస్తవానికి వినకూడదు కూడా. అనవసరమైన కేసులను ఆపడానికి అక్కడ ఒక బలమైన గేట్ లేదా ఒక ఫిల్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడే మనకొక అత్యద్భుతమైన రాజ్యాంగ ఏర్పాటు కనిపిస్తుంది. అదే ఆర్టికల్ 133. హైకోర్టులు తీర్పునిచ్చిన సివిల్ వివాదాలను సుప్రీంకోర్టుకు ఎప్పుడు అపీల్ చేయవచ్చో ఈ ఆర్టికల్ చాలా ఖచ్చితంగా నిర్వచిస్తోంది. ఇదేదో సాధారణ నియమం కాదు, ఒక పవర్ఫుల్ ఫిల్టర్. అత్యంత కీలకమైన వివాదాలను మాత్రమే పైకి పంపేలా దీన్ని చాలా తెలివిగా డిజైన్ చేశారు. ఇక రెండవ విభాగం సివిల్ కేసులను డిఫైన్ చేయడం. వాట్ ఫాల్స్ అండర్ దిస్ జ్యూరిస్డిక్షన్? అసలు ఈ నిర్దిష్టమైన మార్గంలో ఏ రకమైన న్యాయ పోరాటాలు అర్హత సాధిస్తాయి అనేది మనం ముందుగా క్లారిటీ తెచ్చుకోవాలి. సివిల్ కేసులు అంటే వ్యక్తుల మధ్య హక్కులకు సంబంధించిన చట్టపరమైన వివాదాలు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో ఎలాంటి క్రిమినల్ నేరాలు అంటే హత్యలు, దొంగతనాలు లాంటివి అస్సలు చేరవు. ఆర్టికల్ 133 ప్రాథమిక పరిమితులను పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఈ స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఉదాహరణకు చూసుకుంటే ఆస్తి వివాదాలు, కాంట్రాక్ట్ ఇంటర్ప్రిటేషన్స్, కుటుంబ వ్యవహారాలు, అలాగే వ్యక్తుల మధ్య తలెత్తే హక్కుల పోరాటాలు, ఇవన్నీ పౌరులు తమ దైనందిన జీవితంలో ఫేస్ చేసే సాధారణ సమస్యలే. కాని ఇందాక అనుకున్నట్లు ఈ సమస్యలన్నీ నేరుగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కలేవు. దానికొక బలమైన కారణముంది. ఆ కారణమేంటో మన మూడవ విభాగంలో చూద్దాం. ద మ్యాండేటరీ హైకోర్ట్ సర్టిఫికేట్, ద కీ టు అన్లాకింగ్ ద సుప్రీం కోర్ట్. ముందే చెప్పుకున్నట్లు ఇదొక చాలా కఠినమైన గేట్వే. ఏ కక్షిదారుడు కూడా ఖాళీ చేతులతో నేరుగా సుప్రీంకోర్టులోకి ప్రవేశించి నా కేసు వినండి అని అడగడం కుదరదు. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే హైకోర్టు జారీ చేసే ఒక స్పెసిఫిక్ సర్టిఫికెట్ లేదా ధృవీకరణ పత్రం లేకుండా ఆర్టికల్ 133 కింద సుప్రీంకోర్టులో అపీల్ చేయడమనేది అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఈ డాక్యుమెంట్ అత్యున్నత న్యాయస్థానంలో మనం చేసే న్యాయ పోరాటానికి ఒక లైసెన్స్ లాంటిదని అర్థం చేసుకోవాలి. అయితే ఈ సర్టిఫికేట్ ఎవ్వరికీ ఊరికే అడగగానే ఇచ్చేరు. దీని వెనుక ఒక కఠినమైన 2 దశల పరీక్ష ఉంది. స్టెప్ 1, ఆ కేసులో సాధారణ ప్రాముఖ్యత కలిగిన ఒక ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్న ఖచ్చితంగా ఇమిడి ఉండాలి. స్టెప్ 2, ఆ ప్రశ్న గురించి విశ్లేషించి ఒక తుది నిర్ణయం తీసుకోవడం ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకే సాధ్యమవుతుందని హైకోర్టు స్వయంగా భావించాలి. ఈ 2 షరతులు పూర్తయితేనే ఆ సర్టిఫికెట్ లభిస్తుంది, ఆ ఫిల్టర్ గేట్ తెరుచుకుంటుంది. ఈ సందర్భంలో మన న్యాయ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఖచ్చితంగా గుర్తుచేసుకోవాలి. అదే 1962 నాటి చున్నిలాల్ వి మెహతా వర్సెస్ సెంచరీ స్పిన్నింగ్ కేస్. అసలు ఈ ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్న అంటే ఏమిటి అనేదానికి ఈ ల్యాండ్మార్క్ కేస్ చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ చారిత్రాత్మక తీర్పు ద్వారానే ఆ మొదటి దశ సర్టిఫికెట్ మంజూరు చేయడానికి ఒక పక్కా అధికారిక ప్రమాణం ఏర్పడింది. ఇది ప్రాక్టికల్గా వాస్తవ ప్రపంచంలో ఎలా పనిచేస్తుందో చూస్తే ఈ విషయం ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. ఒకసారి ఈ ఉదాహరణలు గమనిద్దాం. చాలా క్లిష్టమైన కాంట్రాక్ట్ సమస్య ఉండి అందులో చట్టపరమైన ప్రశ్న ఉంటే అప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా అపీల్ వింటుంది. ఒక ఆస్తి వివాదంలో ముఖ్యమైన చట్టపరమైన అంశముంటే దాన్ని వినమని హైకోర్టు సర్టిఫై చేస్తుంది. కానీ ఎలాంటి చట్టపరమైన ప్రశ్న లేని కేవలం ఒక చిన్న సాధారణ సివిల్ వివాదమైతే మాత్రం అది ఆర్టికల్ 133 కిందకు రాదు, అక్కడే ఫిల్టర్ అయిపోయి ఆగిపోతుంది. ఇప్పుడు 4వ విభాగానికి వెళదాం. వాల్యూ వర్సెస్ లీగల్ ఇంపార్టెన్స్, ఎ షిఫ్ట్ ఇన్ జ్యుడిషియల్ ప్రయారిటీస్. కాలక్రమేణా అప్పీళ్లకు సంబంధించిన మన న్యాయ వ్యవస్థ ఆలోచనా విధానం ఎలా మారిందో ఈ విభాగం మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. గత పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను ఒకసారి పోల్చి చూద్దాం. ఒకప్పుడు అంటే గతంలో కేసులో ఉన్న డబ్బు లేదా ఆస్తి విలువ ఆధారంగానే ఈ అప్పీలు ఆధారపడి ఉండేవి. అంటే ఒక రకంగా ఆర్థికంగా బలవంతులకు మాత్రమే సుప్రీంకోర్టు అందుబాటులో ఉండేది. కానీ కరెంటు పొజిషన్ పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు ఆ కేసులో ఎంత ద్రవ్య విలువ ఉందనేదే అస్సలు మ్యాటర్ కాదు. అందులో ఉన్న చట్టపరమైన ప్రశ్నలకు మాత్రమే 100% ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది కేవలం ఆర్థిక సంపద కంటే న్యాయసూత్రాలకే పెద్దపీట వేసే మన ఆధునిక న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని సూచిస్తుంది.
ఇక మనం 5వ మరియు చివరి విభాగానికి చేరుకున్నాం. ప్రొటెక్టింగ్ లీగల్ యూనిఫార్మిటీ, వై దిస్ కాన్స్టిట్యూషనల్ ఫిల్టర్ మ్యాటర్స్. భారతదేశం లాంటి ఇంత విశాలమైన దేశానికి ఇలాంటి కఠినమైన పర్ఫెక్ట్ వ్యవస్థ ఎందుకు అంత అత్యవసరమనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఆర్టికల్ 133 అనేది కేవలం ఒక సింపుల్ రూల్ కాదు. ఇది సివిల్ చట్టాల వివరణలో ఏకరూపతను నిర్ధారిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా చట్టాలు ఒకేలా అమలు కావడానికి తోడ్పడుతుంది. కేవలం ముఖ్యమైన కేసులు మాత్రమే పైకి చేరేలా ఫిల్టర్ చేస్తుంది. తద్వారా న్యాయపరమైన స్థిరత్వాన్ని ఎంతో బలోపేతం చేస్తుంది. సుప్రీంకోర్టును అంతిమ అపీలేట్ అథారిటీగా నిలబెడుతూనే చట్టబద్ధమైన పాలనకు అంటే రూల్ ఆఫ్ లాకు మద్దతు ఇస్తుంది. ఇది నిజంగా ఒక మాస్టర్పీస్ లాంటి రాజ్యాంగ యంత్రాంగం. ఈ ఎంటైర్ విశ్లేషణకు ముగింపుగా ఒకే ఒక వాక్యం చెప్పాలంటే ఆర్టికల్ 133 సుప్రీంకోర్టుకు సాధారణ ప్రాముఖ్యత కలిగిన చట్టపరమైన ప్రశ్నలు ఇమిడి ఉన్న ముఖ్యమైన సివిల్ కేసులలో అపీలేట్ అధికార పరిధిని మంజూరు చేస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ గురించి మనమెప్పటికీ గుర్తుంచుకోవాల్సిన కీలకమైన సారాంశం. చివరగా ఒక లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సుప్రీంకోర్టు గనక దేశంలో జరిగే ప్రతి చిన్న ఆస్తి వివాదాన్ని, ప్రతి చిన్న గొడవను వింటూ కూర్చుంటే, మరి ఈ దేశం యొక్క అత్యంత ప్రాథమికమైన చట్టపరమైన సూత్రాలను రక్షించడానికి దానికి సమయం ఎక్కడ్నుంచొస్తుంది? న్యాయ వ్యవస్థలో ఆ సమతుల్యత అనేది ఎంత సున్నితమైనదో, ఎంత అత్యవసరమైనదో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను నెమరు వేసుకుంటూ ఉండండి. నమస్కారం.